హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ మెంతి కూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనము నీట్గా వాష్ చేసి కడిగి పెట్టుకున్న మెంతి కూరను వేసుకోవాలి. మెంతి కూర ఈ టైంలో వేస్తేనే అది చాలా ఉడికిపోతుంది. మెంతి కూర అనేది హెల్త్కి చాలా మంచిది. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ ఉడికిన తర్వాత మెంతి కూర అనేది ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ అనేది రుచికి సరిపడంత వేసుకోవచ్చండి. ఈ మసాలాలన్నీ పీసెస్కి పట్టేటట్టు ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. ఇప్పుడు మనము చికెన్ పీసు ఉడకడానికి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మరొక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే చికెన్ మెంతి కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. రెగ్యులర్గా చికెన్ కాకుండా ఈ విధంగా ఒకసారి మెంతి కూర వేసి చికెన్ కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్కి మీరు ఫిదా అవ్వాల్సిందే. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.